ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరిని తీసుకొచ్చినారో చూస్తే షాక్ అవుతారు. స్కిప్ చేయకండి. అరే తీసుకురండి రా. అరే కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడరా. అరే మీరు అర్జెంట్గా వెళ్ళి పెద్ద రాడ్ తీసుకురండి రా. అరే ఒక్క నిమిషం చెప్పనా, మూలలు తీసుకురండి. అరే ఒక్క నిమిషం రంపం తీసుకురండి, కోద్దాం సాలిగా. అరే ఒక్క నిమిషం కాండం ఏం మాట్లాడుతున్నా. సారీ అవసరమా అలా నీకు అద్దాలు తీరా. అరే కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడడానికి మర్యాద అద్దాలి. ఏం మాట్లాడుతున్నావు? అరే కూర్చోరా, ఎడిపోతున్నారా నీ మొహానికి అద్దాలు అడతి. అరే రెస్పెక్ట్ ఇచ్చి ఏంద్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? రాడ్ తెచ్చి నూనె పోసి దాన్ని నూపుతా కొడుక. ఏమనుకుంటున్నావు? ఆయిల్ అంటే నాకు ఎలర్జీ. 2020 పెద్ద ఇయర్ కాదురా, నువ్వు పెద్ద చూతే కానీ నువ్వు ఆగరా. లిస్ట్ చేసిన ఆగరా. గ్యాస్ లీకేజ్, గ్యాస్ ఎక్స్ప్లోజన్, ప్రొటెస్ట్ అప్పుడే అనుకోవాల్సిందిరా నువ్వు పెద్ద దరిద్రపు ఇయర్ అని. ఇక్కడ నువ్వేం తెచ్చినావురా? కరోనా వైరస్ వల్ల ఎంతమంది చచ్చిపోయారో తెలుసారా నీకు? ఎంతమంది ప్రాబ్లం అయిందో తెలుసారా నీకు? డాక్టర్లకి, పోలీసు వాళ్ళకి, వర్కర్లకి ఎంత ప్రాబ్లం అయిందో తెలుసారా నీకు? పైగా లాక్డౌను. లాక్డౌన్ ఏంది? లాక్డౌన్లో ఎంతమంది దగ్గర అయ్యారు తెలుసా? మీ మమ్మీ డాడీ కూడా లాక్డౌన్లోనే దగ్గర అయ్యారు. మా మమ్మీ డాడీ 27 years ముందే దగ్గర అయ్యారు. అందుకేగా నేను పుట్టింది. మళ్ళీ దగ్గర చేసి తమ్మున్నో చెల్లెనో ఇచ్చి ప్రాపర్టీ షేర్ చేపిద్దాం అనుకున్నారా? ఆల్రెడీ 50% ఉంది, దాన్ని 33% చెప్పిద్దాం అనుకున్నారా? ఇది కాదురా, ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ ఎంత పెద్ద ఫారెస్ట్ని కాల్చేసినావు తెలుసారా నువ్వు? అరే ఓ చూతే అది తగలబడింది నా వల్ల కాదు, నీలాంటి వాడు సిగరెట్ తాగి అక్కడ వేయడం వల్ల తగలబడింది, అది గుర్తుపెట్టుకో. నీ ఏడన్నా సిగరెట్ వల్ల ఫారెస్ట్ కాలిపోతుందారా? అయినా సిగరెట్ ఇట్లా అంటే ఆరిపోతుందిరా. అవరా సిగరెట్ అట్లా ఆపుతారా? నీకెట్లా తెలుసు? ఆగు మీ మమ్మీ డాడీకి చెప్తా. చెప్పాయి ఇంట్లోకి వెళ్ళి కొట్టేసాయిరా. ఆల్రెడీ 33% ఉంది, దాన్ని 0% చేపించేసాయిరా. చెత్త డబ్బాల ఖరాబ్ అయిన అన్నంగా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయమవుతుందిరా. రోజుకు కొత్త వైరస్ వెళ్తుంది, లాటరీ టికెట్లు వెళ్ళినట్టు. మొన్న ఏదో వైరస్ వచ్చింది, హాంటా వైరస్. అసలు నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంటే చెప్పరా. డొనాల్డ్ ట్రంప్ని ఓడిపించింది ఎవరు అనుకున్నావు? మనమే, గుర్తుపెట్టుకో. వాడిని ఓడించి ఇండియాలో కూర్చొని ఉన్న నాకు జేబులు కట్టలు నిండిపోయినాయిరా. ఐఫోన్ ప్రైస్ కూడా తక్కువ కాలేదురా. పైగా ఛార్జర్ సపరేట్, ఫోన్ సపరేట్ అమ్ముతున్నారా ఫాల్తుగా. అదేంద్రా అని అడిగితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ అంట. బొంగులో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్. ఛార్జింగ్ ఏడా పెట్టుకోవాలరా? ఫోన్ తీసుకుపోయి ఎండలో పెట్టాలనా? నీ నోట్లో నా సంతకం. అది తర్వాత సంగతి రా. మూన్ మీద వాటర్ చూపించినా కారా మీకు? ముందు నా ఇంట్లో వాటర్ చూపిరా. ఇంటి ముందటోడు పైప్ కట్ చేసి వాని ఇంట్లోకి తీసుకున్నాడు. అయినా మూన్ మీద వాటర్ నేను ఎట్లా తీసుకుంటారా? అవును కరెక్టే. లాక్డౌన్ ఉండే. అయినా లాక్డౌన్ లేకపోతే ఎట్లా పోతుండేరా? అదంతా నా తలనొప్పి. గూగుల్ మ్యాప్స్ ఉంది నా దగ్గర. గూగుల్ మ్యాప్స్ అంటే గుర్తొచ్చింది, గూగుల్నే చంపేసినావు రా 2020లో నువ్వు. గూగుల్ సర్వర్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. నీ సంకలన ఉలిగడ్డ. ఇంకా మిడతలు, తుఫాన్లు, ఎర్త్క్వేక్లు. ఏంద్రా నీ వల్ల ఉపయోగమేంద్రా నీ వల్ల? ఇలాంటి ఇయర్ని స్కిప్ చేసి పడేయాలరా. స్కిప్ చేసేయాలి నిన్ను. ఎన్ని కలలు కన్నావు తెలుసారా 2019లో? జాబ్ చేంజ్ కావాలి, పెళ్ళి చేసుకోవాలి, హ్యాపీగా హనీమూన్కి మాల్దీవ్స్ పోవాలి, మంగళ షాప్ కూడా పోనీయాలిరా. ముద్ద నష్టపోడా. నీ బతికెందుకురా? టిక్టాక్ని బ్యాన్ చేసినా కదా. అది చేసినావనే రా నేను ఇంతవరకు కూర్చోబెట్టి మాట్లాడుతున్నా, లేకపోతే బట్టలు ఇప్పి కొడుతుండే నిన్ను. అవురా టిక్టాక్ బ్యాన్ చేసినావు, పబ్జీని ఎందుకు జీ గుడిపినావురా? రెండింటిని బ్యాలెన్స్ చేద్దామని. నువ్వు బ్యాలెన్స్ చేయడానికి నువ్వు ఏమన్నా బ్రోకర్ సాలే కానీ వారా? ఇంకేం మంచి పని చేసినావు చెప్పరా? వెకేషన్ లీవ్స్ ఇచ్చిన. ఏమి ఇచ్చినావు? అదే వెకేషన్ లీవ్స్ ఇచ్చిన కదా, పిల్లలు మస్తు ఆడుకుంటారు జబర్దస్త్గా. వెకేషన్ హాలిడేస్. పిల్లల్ని ఆన్లైన్ టెస్ట్ కూర్చోబెడితే మిర్జాపూర్లో మున్నాభయ్య ఎన్ని బూతులు మాట్లాడిండో రాస్తున్నారా. నీలాంటి ఇయర్ని అసలు స్కిప్ బాట్ నువ్వు ఒక్క నిమిషం ఆగరా. ఎక్స్క్యూజ్ మీ. చూడు ఎంత స్మార్ట్గా ఉన్నాడో చూడరా ఎంత స్టైలిష్గా ఉన్నాడో చూడరా. స్టైలిష్ లవర్ లాగా చూడరా. ఎంత మంచి వాసన వస్తుందో వీని దగ్గర. గబ్బు కొడుతున్నారా గబ్బు నా కొడక. అరే ఓ అంత కొంచెం జాగ్రత్తగా ఉండు. కరోనా స్టార్ట్ అయింది 2019లో, అందుకే దానికి COVID-19 అని పెట్టినారు పేరు. నన్ను కాదు అనుడు. అరే ప్లీజ్ రా, నువ్వు వీనితో తిరగకరా ప్లీజ్ రా. నీలాగా వాన్లాగా మార్చేస్తాడు రా నిన్ను కూడా. పోరా రే, నువ్వు పోరా, వానితో ఉండకరా, నువ్వు పోరా. చెత్త నా కొడుకు అంటా నువ్వే. నీకు గడ్డం ఇచ్చినారా? గడ్డమా? పొట్ట నువ్వు ఇచ్చింది. 2-wheeler మీద పోతుంటే ఒక డిక్కీ ఇటు అవుతుందిరా. డిక్కీ లేచి నీ డిక్కీ వలగొట్టాలరా. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారా? ఇంట్లో పడుకొని పని చేయి. వర్క్ ఫ్రమ్ హోమా? పొద్దున 9 గంటలకు లేచి ఆఫీస్కి పోవడమన్నా, పొద్దున 6 గంటలకు లేచి చెడ్డీల మీద వర్క్ చేయాలన్నా అంతేరా. అంతే నిద్ర వస్తుంది. నిద్ర మబ్బు నా కొడక. ఎంతమంది సెలబ్రిటీస్ని చంపేసినావు తెలుసారా నువ్వు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జయప్రకాష్ నారాయణ,
ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ రాజ్పుత్ ఇంత పెద్ద పెద్ద హీరోలను చంపేసినావు కదరా. నువ్వు చచ్చినా బాగుండేదిరా. చెయ్యి నీ అంత అయిపోయిందిరా అనుకుంటే హైదరాబాద్లో వరదలు. హైదరాబాద్ మొత్తాన్ని ముంచినావు కదరా. ఆ వరదల నువ్వు కొట్టకపోతే బాగుండు. హ్యాపీ న్యూ ఇయర్ మామా, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నైట్ అంతా మస్తుగా ఎంజాయ్ చేస్తాం తెలుసా. ఏమి ఇద్దరు మంచి హుషారులో ఉన్నారు. నైట్ ఖర్చు ఉంది మర్చిపోయినరా? ఈ రోజు కాకపోతే ఏంది, ఇయర్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. అరే 365 రోజులు చూసినావు, ఏం నేర్చుకున్నారా నా దగ్గర నుంచి? వాడు ఎవడనుకుంటున్నావు? నా తమ్ముడు, అప్డేటెడ్ వర్షన్ COVID-19.1. అమ్మ కొట్టుర్రా. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. గెట్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్.